ఛాలెంజ్ ఆడ స్వీకరిస్తున్నారా మీరు? సరే మాట్లాడండి, సరే చెప్పండి సార్, 3 నిమిషాలు టైం ఇస్తాను సార్. దయచేసి ప్యానలిస్టులకి ఒక చిన్న సార్ ఒక్క నిమిషం దయచేసి ప్యానలిస్ట్ ఒక చిన్న వినపం. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు నిన్న చేసినటువంటి ఛాలెంజ్కి సంబంధించి ఆధారాలు చూపిస్తారు. 3 నిమిషాలు టైం సార్, ఎవ్వరూ అడ్డం రావు, మీరు మాట్లాడండి. డిబేట్ లో పాల్గొన్న పెద్దలకు అందరూ కూడా కాదు సార్ మునిగిరీష్ గారు, మీరు కాదు, చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. 3 నిమిషాలు మీకు మేము సైలెంట్ ఉంటాం, మీరు మాట్లాడండి, సాక్ష్యం చూపించండి. ఎస్ సార్, నేను చెప్తేనేమో మీరు చిన్నపరెడ్డి గారు మీరే సార్. నేను ఒక మాట చెప్తా, ఇది చూడండి, స్క్రీన్ చూడండి ఫస్ట్, కొద్దిగా ఓపిక్గా స్క్రీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాము, ఏం జరుగుతుంది అనేది తెలియాలి కదా. ఈ స్క్రీన్ మీద ఏం కనపడుతుంది సార్ మీకు? వెబ్సైట్స్ ట్యాంపరింగ్ చేశారు అని చెప్పేసి. వెబ్సైట్ ట్యాంపరింగ్ అంటే ఏదో మా చిన్నపరెడ్డికి సంబంధించిన వెబ్సైట్ లేకపోతే ఇంకొకరికి సంబంధించినటువంటి వెబ్సైట్ కాదు. అధికారికమైనటువంటి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఉన్నటువంటి డేటా ఒక రకంగాను, దాని తర్వాత సంబంధించినటువంటి డేటా మరో రకంగాను ఉండేటట్టు. ఇప్పుడు నా 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటుంది సార్, నా 10th క్లాస్ సర్టిఫికెట్ ఇప్పుడు కాదు ఇంకొక 100 సంవత్సరాలకైనా అదే రికార్డు ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వ రికార్డులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడిన దానికను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతకి వారం రోజుల కిందకి వెబ్సైట్ లో ట్యాంపరింగ్ అయినటువంటి డేటా ఉన్నప్పుడు నీకు అసలు వాస్తవాలు అనేది టెట్ లో ఎలా వచ్చింది చూపించమనంటే టెట్ కు సంబంధించినటువంటి ట్యాంపరింగ్ అయినాయనే కదా మనం చెప్తా ఉంది. మీరు అడుగుతా ఉన్నారు కదా, నేను ఇంకొకటి చెప్తా ఉన్నా. 000835 ఒక స్టూడెంట్ నెంబర్ ఇది. దీనికి సంబంధించి మీకు ఉన్న సమాచారం ఏందో మీరు చెప్పండి సార్. మీరు మీ డేటా ఉన్నదని అంటున్నారు కదా, మీరు చెప్పండి సార్. 000835 నెంబర్ చెప్తున్నాను కదా, మీకున్న డేటా ఏముందో చెప్పండి ఒకసారి. పేరు చెప్పండి, పేరు కావాలి, పేరు చెప్పండి. నెంబర్ చూడండి సార్. మీరు 10th క్లాస్ లో పేపర్ లో అప్పుడు పేరు రాయాలా? మీకు 10th క్లాస్ లో నెంబర్లు వేసి పంపించారు. అప్పట్లో కూడా మీరు పాస్ అయ్యారా లేదా చూసుకున్నప్పుడు నిన్న వేదవ్ గారు నెంబర్ చెప్పండి ఒకసారి. నెంబర్ చెప్పండి సార్, నెంబర్ చెప్పండి. 000835 ఎందుకు సార్? 000835 8350 నాకు నెంబర్ కావాలి సార్. ఇక్కడ ఇంతమందిలో సెర్చ్ చేయాలంటే కష్టం కదా. మీరు ర్యాంకు వాళ్ళ జిల్లా ఇది చెప్పాలన్నమాట. ఓకేనా? మీకు లిస్ట్ ఇచ్చా కదా సార్, దాంట్లో చూడండి సార్. అవి మోసుకుంటా కూర్చుంటే నేనేం చేశాను సార్? నేను చెప్తుంది ఒకటే ఒక నెంబర్ చెబుతున్నా, 000835. మీ దగ్గర ఉందో చెప్పండి. మీ దగ్గర ఉంది కదా 382 లిస్టు. ఓకే, పేరు వచ్చేసి ముత్తుకూరు తేజ. ఓకే, ముత్తుకూరు తేజ. ఓకేనా పేరు? ఓకే, ముత్తుకూరు తేజ, రైటా సార్? అర్థమైందా? ముత్తుకూరు తేజ. వినండి, ముత్తుకూరు తేజ. వాళ్ళ నాయన పేరు ఎం లక్ష్మణాచారి. వినండి మీరు. ఈయన వచ్చేసి ఎస్జిటికి అప్లై చేశాడు. ఓకే, ఎస్జిటికి అప్లై చేశాడు. ఎస్జిటిలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఎస్, మీ డౌట్ చెప్పండి. ఇప్పుడు ఈయన టెట్ రాయలేదా సార్? ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం, అతనికి సంబంధించినటువంటి ఆర్టీఐ ద్వారా సమాచారంలోనేమో ఒక రకంగా, వెబ్సైట్ లోనేమో మరో రకంగా ఉండేటటువంటి దీన్ని ఏమంటారు సార్? కాదు మీకేంటి? ఆయన కాదులే కానీ అమ్మాయి కాదు అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి పేరు రిలీజ్ చేసాం. ఓకే, రివీల్ చేసాం. మీ సమస్య అంటే చెప్పండి. ఇప్పుడు అమ్మాయి టెట్ రాయలేదంటే